హలో ఫ్రెండ్స్, నేను కిరణ్ చెర్ల. నల్సార్ స్టూడెంట్స్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నల్సార్ స్టూడెంట్లపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ తీరు సరైందేనా? విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉండదా? అసలు ఎవరి మనన్ కుమార్ మిశ్రా? ఇన్నాళ్ళు ఇతను చేసిన ఘనకార్యాలేంటి? బ్రీఫ్గా ఈ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ చూస్తే, నల్సార్ యూనివర్సిటీ లా స్టూడెంట్లు వాళ్ళ యూనివర్సిటీ కాన్వొకేషన్కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను గెస్ట్గా పిలవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయాన్ని యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్కు లెటర్ రాశారు. దీని మీద 450 మంది వరకు సంతకాలు కూడా పెట్టారు. వీళ్ళంతా 2026 పాస్ అవుట్ స్టూడెంట్లు. గతంలో విద్యార్థులను బొద్దింకలు అని కామెంట్ చేశాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై దాడి జరిగిన ఘటనల వీడియోలు చూడ్డానికి టైం లేదన్నాడు. పిటిషన్లను లైట్ తీసుకున్నాడు. మరి మా నిరసనలను పట్టించుకొని, మా ఆవేదనను పట్టించుకొని చీఫ్ జస్టిస్ మా యూనివర్సిటీకి గెస్ట్గా రావాల్సిన అవసరం లేదు, అతని చేతుల మీదుగా మేము సర్టిఫికెట్లు తీసుకోము. ఇది స్టూడెంట్ల వాదన. వాళ్ళు ఈ లెటర్ రాయగానే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సీన్లోకి ఎంటర్ అయ్యాడు. చీఫ్ జస్టిస్నే రావద్దంటారా అని ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా అతనిపై వ్యతిరేకత రావడంతో, విమర్శలు పెరగడంతో కాస్త కవర్ చేసుకునే ప్రయత్నం ఏదో మొదలుపెట్టాడు. మరి అసలు ఈ మనన్ కుమార్ మిశ్రా ఈ స్థాయిలో ఎందుకు స్పందించాడు? ఇతని బాధ ఏంటి అసలు? మనన్ కుమార్ మిశ్రా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు 2012 నుండి చైర్మన్గా ఉన్నాడు. 2030 వరకు ఉంటాడట. ప్రస్తుతం ఇతను రాజ్యసభ సభ్యుడు కూడా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక అటానమస్ బాడీ. దీనికి చట్టబద్ధత ఉంది. దీన్ని ప్రధాని కూడా డైరెక్ట్గా ఆదేశించలేడు. కానీ మనన్ కుమార్ మిశ్రా అడుగడుగున స్వామి భక్తి ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఒక లాయర్, ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్. ఆ స్థాయిలో ఉన్నవాడు ఎలా ఉండాలి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అవసరమైన దగ్గర తన స్వతంత్రతను నిలుపుకోవాలి. కానీ మనన్ కుమార్ మిశ్రా ఇన్నేళ్లు రాసిన లెటర్లు, చేసిన ప్రకటనలు, అతని ధోరణి, అతని విధానాలు చూస్తే అతను ఏంటో అర్థమవుతుంది. 2014లో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీని పునర్జన్మ పొందిన మహాత్మా గాంధీ అని పొగిడాడు. ఒక లాయర్గా అతని పొలిటికల్ బిలీఫ్స్ వ్యక్తిగతం, పర్సనల్గా ఉంచుకోవాల్సినవి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఆ మాటని బహిరంగ వేదికపై అన్నాడంటే ఇతను ఎంత బాహాటంగా తన పొలిటికల్ పక్షపాత ధోరణి బయట పెట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. 2014లోనే మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం పీక్స్లో ఉన్నప్పుడు ఈ మనన్ కుమార్ మిశ్రా వారణాసిలో వారం రోజులు ప్రచారం చేశాడు. అంతేకాదు, దేశంలోని 17 లక్షల మంది లాయర్లు బీజేపీని సపోర్ట్ చేస్తున్నారని ప్రకటించాడు. మరి ఎవరి 17 లక్షల మంది లాయర్లు? వాళ్ళు ఇతనికి చెప్పారా? ఇతనెవరు వాళ్ళ తరపున ప్రకటన చేయడానికి? మరో ఇన్సిడెంట్, 2016లో ప్రధానమంత్రి మోడీకి ఒక లెటర్ రాశాడు. అందులో మై లార్డ్ అని సంబోధించాడు. మీరు మా గార్డియన్, గైడ్, దేవుడు, ప్రపంచంలోనే మీ అంత ఎఫిషియెంట్ లీడర్ మరొకళ్ళు లేరు అని పొగడ్తలు కుమ్మరించాడు. ఇక్కడ ఇంకో మాట హైలైట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ యువర్ ఇన్స్టిట్యూషన్. ఈ మాట కూడా అన్నాడు. అంటే ఈ బార్ కౌన్సిల్ సదా మీ సేవలోనే ఉంటుంది అని చెప్పుకున్నాడు ఈ మనన్ కుమార్ మిశ్రా. ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ అనాల్సిన మాటేనా ఇది? ఇలాంటి వ్యక్తికి ఆ పదవిలో ఉండే అర్హత ఉందా? అసలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఇదేమీ ప్రభుత్వ చెప్పు చేతల్లో ఉండాల్సిన సంస్థ కాదు, ప్రధాని కింద పనిచేసేది కాదు. కానీ ఈ మనన్ కుమార్ మిశ్రా బీజేపీ కార్యకర్త స్థాయికి దిగి పాద పూజ చేస్తూ వచ్చాడు. అతని మాటలు చూస్తే అవి ఒక రాజకీయ కార్యకర్త స్థాయిలో కనిపిస్తాయి. ఇతని చేతుల్లో బీసీఐ ఒక నిబద్ధత, నిజాయితీ అనేది లేకుండా తయారైంది. 2018లో అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పదవీ విరమణకు కాస్త ముందు బీసీఐ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక తీర్మానం చేసింది. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం నుండి ఎలాంటి పదవి తీసుకోవద్దని కోరింది. దీనికి కారణం న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం, సమగ్రత నిలబడాలని, కాపాడబడాలి అని. ఇది మంచి విషయమే. కానీ ఆ తర్వాత కొంతకాలానికే సీన్ మారింది. చీఫ్ జస్టిస్గా పనిచేసి రిటైర్డ్ అయిన రంజన్ గొగోయ్ రాజ్యసభకు వెళ్ళాడు. మరి దీపక్ మిశ్రా టైంలో చెప్పిన రూల్స్ ఇప్పుడు ఏమైపోయాయి? రంజన్ గొగోయ్ని సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నాడు ఈ మనన్ మిశ్రా. అంటే అవసరాన్ని బట్టి బార్ కౌన్సిల్ స్టాండ్ మారుతుందన్నమాట. ఇక రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు మరీ దుర్మార్గం, బీసీఐ వేధించిన వాడికే సపోర్ట్ చేసింది. మీటూ తరహాలో మెంటూని తెరపైకి తీసుకొచ్చి సపోర్ట్ చేయాలని లాయర్లను కోరింది. ఎంత అన్యాయం ఇది! బాధితురాలని బ్లేమ్ చేసిన మిశ్రా నాటి అత్యాచార చట్టం ఐపీసీ 376లో మార్పు రావాలన్నాడు. ఇది మహిళలపై ఇతని ధోరణి. అప్పుడే ఇతన్ని 100 మంది మహిళా లాయర్లు, లా స్టూడెంట్లు వ్యతిరేకించారు. ఇక 2019లో సిఐఏకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వాళ్లను ఇల్లిటరేట్, ఇగ్నోరెంట్ మాస్, అక్షరాస్యత లేని అజ్ఞాన ప్రజల గుంపు అన్నాడు. ఇది ప్రజల హక్కుల మీద ఇతనికి ఉన్న అవగాహన.
న్యాయమైన నిరసనల మీద ఇతనికి ఉన్న అభిప్రాయం ఇది. అసలు సిఏఏ నిరసనలకు బార్ కౌన్సిల్కు సంబంధం ఏంటి? ఇతని ఒపీనియన్ ఎవరు అడిగారు? పర్సనల్ ఒపీనియన్ ఉంటే పర్సనల్గా ఉంచుకోవాలి. దాన్ని బహిరంగ వేదికపై లేదా బీసీఐ నుంచి అధికారికంగా చెప్పడం ఏంటి? బీసీఐ లెటర్ హెడ్ నుంచి రాయడం ఏంటి? అన్నిటికీ మించి 2024లో బీజేపీ ఇతన్ని బీహార్ నుండి రాజ్యసభకు పంపింది. చట్టపరంగా ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా ఉండడానికి, ఆ పదవి తీసుకోవడానికి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటి న్యాయవాదుల నియంత్రణ సంస్థకు చైర్మన్గా ఉంటూ ఒక రాజకీయ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడం ఎంత దారుణం. 2012 నుంచి బీజేపీకి చేసిన సేవలకు ప్రతిఫలం 2024లో దక్కిందన్నమాట. అంటే వ్యవస్థలను ఎలా రాజకీయాలతో కలిపేశారో అర్థం చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉండడం సరైందేనా? ఇదేమీ ప్రభుత్వ సంస్థ కాదు కదా. న్యాయవాదుల నియంత్రణ, వృత్తిపరమైన ప్రమాణాల కోసం ఉన్న సంస్థ ఇది. ఇలాంటి ఆర్గనైజేషన్కు చైర్మన్ అంటే అవసరమైనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, న్యాయ వ్యవస్థను కాపాడాలి, విమర్శలకు చోటు ఇవ్వగలగాలి, భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా, దురుద్దేశంగా చూడకూడదు. కానీ మనన్ కుమార్ మిశ్రా దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాడు. అడుగున ప్రభుత్వానికి వత్తాసు పలికాడు. వాళ్ళ సపోర్ట్తోనే ఎంపీ అయ్యాడు. మొన్నటి జెన్జీ నిరసనల్ని కూడా అవహేళన చేసి యాంటీ నేషనల్స్ అన్నాడు ఈ మనన్ కుమార్ మిశ్రా. ఇప్పుడు నల్సార్ లా స్టూడెంట్లకు ఫత్వా ఇచ్చేశాడు. మరి ఈ మనన్ కుమార్ మిశ్రాకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా? మీ అభిప్రాయం కామెంట్లలో తెలియచేయండి.